పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి వైఎస్ భారతిరెడ్డి గారు అత్యంత రోత పని చేశారు. ఆ రోత పని చూసినటువంటి వైసీపీ నాయకులు పచ్చి బూతులు తిట్టుకుంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని, అదేవిధంగా భారతిరెడ్డి గారిని. అసలు ఇంతకీ భారతిరెడ్డి గారు ఏం చేశారు, వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎందుకు తిడుతున్నారనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఎప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇవాళ అతని హోదా ఏంటి, పులివెందుల ఎమ్మెల్యే ఇలా రావటంలో, ఇలా కావటంలో, ఈ స్థితికి దిగజారటంలో వైఎస్ భారతిరెడ్డి గారి పాత్ర ఉన్నది. ఇదేంద్ర స్వామి తన భర్త ముఖ్యమంత్రిగా ఉంటే అతన్ని దిగజార్చి ప్రతిపక్ష నేత కూడా కాకుండా కేవలం ఎమ్మెల్యేగా నిలబెట్టడంలో, ఎమ్మెల్యేగా మిగల్చడంలో భారతిరెడ్డి గారి పాత్ర ఉందా? బీవీఆర్ నిజమా? బీవీఆర్ ఏది పడితే అది మాట్లాడుతున్నాడు, భారతిరెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తున్నాం అనొచ్చు. లేదురా స్వామి, ఒకే 2 నిమిషాలు గ్యాప్ ఇవ్వండి, వెయిట్ చేయండి, ఓపికగా ఉండండి, మీకే వివరంగా చెప్తాను. భారతిరెడ్డి గారు ఏం చేశారయ్యా అంటే రాజకీయాలు ఏం చేయలే. ఆవిడేమన్నా ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నారా జగన్ జైలుకు పోతే అని అవన్నీ కూడా ప్రశ్నలే, నాకు తెలియదు, అయినా నేను నిందారోపణలు చేయను. కానీ భారతిరెడ్డి గారు చేసినటువంటి ఒక రోత పని ఏదైతే ఉందో, ఒకటేనా అని మీరు అనొచ్చు, సరే చాలా ఉండే అవి కూడా చెప్తా. రోత పని ఏంటంటే నిన్న సాక్షి పేపర్లో ఒక రోత రాత రాశారు. ఏంటంటే అమరావతిలో ఏదైతే ఐకానిక్ టవర్ల నిర్మాణం కోసం ఏవైతే పునాదులు తీశారో అక్కడంతా కూడా మునిగిపోయింది అని. భారతిరెడ్డి గారు మిమ్మల్ని సూటిగా స్పష్టంగా ఒకే ముఖ మాట్లాడుతున్నామ్మా, ఎందుకంటే మీరు మహిళ కాబట్టి మేమేం పెద్దగా తప్పుడు మాటలు మాట్లాడడం ఎప్పుడు కూడా గౌరవిస్తాం, అది వేరే విషయం. అయితే మీరు ఇల్లు కట్టుకోవడం కోసం ఎక్కడన్నా ఒక పునాదులు తీస్తే, ఒక 2 అడుగులు 3 అడుగులు 4 అడుగులు తీస్తే, ఆ పునాదులు అలా ఉన్నప్పుడు అంటే పూర్తిగా గోడలు లేకపోతే పునాది పిల్లరు కట్టక ముందు వర్షం వస్తే, ఆ వర్షం వచ్చినప్పుడు ఆ పునాది కోసం తీసినటువంటి గుంతల్లో నీళ్లు నిలుస్తాయా లేదా? ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ, ఈ ప్రపంచకంలో కానీ ఎక్కడన్నా పునాదులు తీసున్నప్పుడు అక్కడ నీళ్లు నిలుస్తాయా లేదా వాన పడితే? మరి అమరావతిలో జరిగింది ఏంది? ఎక్కడన్నా బిల్డింగ్ కడితే, ఇప్పుడు మీ ఇళ్ళు కట్టిన తర్వాత ఒక వర్షం పడితే అప్పుడు మీ ఇల్లు మునిగితే అప్పుడు దాన్ని మునక అంటారు. మరి ఇవాళ అమరావతిలో ఐకానిక్ టవర్ల నిర్మాణం ఏదైతే జరుగుతూ ఉందో అక్కడ సాధారణంగా మన ఇంటికి తీసినట్టుగా పునాదులు 2 అడుగులో 3 అడుగులో 4 అడుగులో కాదు, దాదాపు కొన్ని మీటర్లు, నాకు తెలిసి కనీసం దాదాపు ఒక 10 మీటర్ల లోతు తీసినప్పుడు వర్షం పడినప్పుడు అక్కడ గుంతలు ఉన్నప్పుడు చుట్టుపక్కల పడినటువంటి నీరు ఆ గుంతల్లోకి పోతుంది. దాన్ని ఒక పెద్ద వింతలాగా అమరావతి ఏం చండాల ప్రాతలు భారతిరెడ్డి గారు ఎందుకు ఈ స్థాయికి దిగజారాలి? ఈ రాతలతో, ఈ పనికి మాలినటువంటి రాతలతో, ఈ పనికి మాలినటువంటి సాక్షి పేపర్తో, ఈ పనికి మాలినటువంటి ఫేక్ ప్రాపగాండతోనే కదా నీ భర్తని దిగజార్చి స్థితికి తీసుకొచ్చావు. ఇప్పటికన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. మహిళవు కాబట్టి అమ్మా నిన్నేం అనకూడదు, కానీ నేను అదే ఇంకెవడన్నా మగోడైతే అమ్మ వాడు తొత్తర తీర్చుండేవాడి తల్లి. ఎందుకంటే తప్పమ్మా నువ్వు రాసేటువంటి రాతలో. ఇవాళ రేపు కూడా నీ బిడ్డలు కూడా గర్వంగా హర్ష వాళ్ళు కూడా ఆడబిడ్డలు కాబట్టి వాళ్ళ గురించి కూడా మేము మాట్లాడము, వాళ్ళు కూడా గర్వంగా ఫీల్ అయ్యేటువంటి ఒక రాజధాని నిర్మాణం జరుగుతుందమ్మా భారతిరెడ్డి గారు. రేపొద్దున సపోజ్ 10 ఏళ్లకో 15 ఏళ్లకో ఉండి రాజకీయం చేస్తూనే ఉండుంటే నీ భర్త ఎప్పుడన్నా మళ్ళీ ముఖ్యమంత్రి అయితే సరే అవ్వడు. 5 ఏళ్లలో అతను చేసినటువంటి చండాలానికి పాపానికి ఈ రాష్ట్ర ప్రజలు మళ్ళీ వేయరు. మీకేదో ఆశ ఉంది కదా అవుతామని. అయినప్పుడు కూడా నీ భర్త వల్ల కాదు, ఆ శాడిస్ట్ వల్ల కాదు, ఆ సైకో వల్ల కాదు, ఆ ఫ్యాక్షనిస్ట్ వల్ల కాదు ఇటువంటి రాజధాని నిర్మాణం చేయటం. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు, కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. దయచేసి దీనికి సహకరించండి భారతిరెడ్డి గారు. ఈ చండాలపు రోతరాతలతోనే నీ భర్తకి ప్రతిపక్ష నేత హోదా లేకుండా ఎమ్మెల్యేగా మిగిలిపోవటంలో మీ పాత్ర, అంటే మీరు స్వయంగా చేశారా పని అనట్ల, మీ సాక్షి పేపరు, సాక్షి ఛానలు రాసినటువంటి రాతల పాత్ర కూడా ఉంది. ఎందుకంటే ప్రజలకు తెలుసు కదా, ఒక చోట పునాదులు తీస్తే ఆ సమయంలో వర్షం పడితే ఆ పునాదుల్లో నీళ్లు చేరతాయని ప్రజలకు తెలుసు కదా. మరి ఏదైతే మునక ప్రాంతంలో నువ్వు రాసేటువంటి రాతలతో ప్రజలు అసహించుకోరు, చీకొట్టరు. ప్రజలే కాదు భారతిరెడ్డి గారు, ఇవాళ వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు చీకొడుతున్నారు. ఏంది రాతలు రాస్తున్నారు సాక్షిలో? మన అధినేత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సతీమణి భారతిరెడ్డి గారే కదా ఈ పేపర్ నడిపేది. మరెందుకు ఈ రాతలు విషపు రాతలని
ప్రజలందరూ కూడా విస్తుపోతున్నారు భారతిరెడ్డి గారు. ఇవాళ నందిగమి సురేష్ అనేటువంటి ఒక పోరంపోకు ఏ కేసులో అరెస్ట్ అయ్యాడు, ఎందుకు అరెస్ట్ అయ్యాడు, దమ్ము ధైర్యం ఉంటే రాయ్ నీ సాక్షి పేపర్లో. ఇవాళ వల్లభనేని వంశీ అనేటువంటి వెధవ అతను చేసినటువంటి పనులు ఏంది, ఎందుకు జైల్లో ఉన్నాడనేది రాయ్. కొడాలి నాని కూసినటువంటి కొత్తల గురించి రాయ్. రోజే చేసినటువంటి అవినీతి గురించి రాయ్ నువ్వు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసినటువంటి అరాచకం గురించి రాయ్ నువ్వు. రాజకేశ్వర రెడ్డి చేసినటువంటి అవినీతి, ఆ సొమ్ము ఎక్కడికి పోయిందనేటువంటి అంశం మీద రాయ్ నువ్వు. అవన్నీ వదిలేసి ఎందుకీ రోతరాతలు, ఎందుకీ చండాలపు రాతలు, ఎందుకీ పనికిమాలినటువంటి రాతలు, వీటి ద్వారా జగన్మోహన్ రెడ్డి అధపాతాళానికి పోయాడు. అయినా మీలో మార్పు రాకపోతే ఈసారి జగన్ ఎమ్మెల్యేగా కూడా గెలవడు.